కార్తీక పురాణం 19వ రోజు 19వ అధ్యాయం. చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవా, వేద వైద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి. మమ్ముద్ధరింపుము. మానవుడెన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దుర్గోచరుడవు అగుదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడుము. అన్నీ మైమరచి స్తోత్రము చెయ్యగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనమునకు నేనెంతయో సంతోషించి తిని, నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్యమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండు నటులు అనుగ్రహింపుము. నీ పాద పద్మములపై నా ధ్యానముండునట్లు అనుగ్రహింపుము. మరేదియు నక్కరలేదు అని వేడుకొనెను. అంత ఆ శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారము అట్లనే వరమిచ్చితిని. అదియునుగాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చెదనను అనెను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాప కర్మములు చేయుచున్నారు. అట్టి వారిల పాపములు పోవుటకు ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవలింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వార్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చతుర్మాస్యములందు వ్రతములు చెయ్యని వారు నరక కూపములను బడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చెయ్యవలయును. దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చెయ్యని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నిమిత్తముగా ఆషాఢ శుద్ధ ద్వాదశి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు
పప్పు దినుసులను విసర్జించవలయును. నాయందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజ్యమున శయనింతును. ఇప్పుడు నీ ఒసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని ఆ శ్రీమన్నారాయణుడు ముల్లకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమునకేగి శేషపాన్పుపై మీద పవళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మున్లకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారం మునిపుంగవులందరూ ఈ చతుర్మాస్య వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమునకు ఏగిరి. 19వ అంటే 19వ అధ్యాయము 19వ రోజు పారాయణం సమాప్తం. ఓం కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ.